కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ వైఖరిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడే రాహుల్ గాంధీ దాన్ని గబ్బర్ సింగ్ ట్యాక్స్గా అభివర్ణించారని, ఇది దేశ ప్రజలను దోచుకునే ఆయుధంలా మారిందన్నారు. పెట్రోల్, డీజిల్ వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ సూచించినా మోదీ ప్రభుత్వం దానిపై స్పందించలేదన్నారు. ఇన్ని రోజులు ప్రజల రక్తం పీల్చుకుని ఇప్పుడు పన్నులు తగ్గించి సంబరాలు చేసుకోవడం మూర్ఖత్వం అన్నారు మంత్రి పొన్నం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రకటనలు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల ప్రకటనలు, జీఎస్టీకి సంబంధించి పేదలకేదో బాగా లబ్ధి చేసినామని చెప్పుకునేటువంటి మాటలు చూస్తూ ఉంటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తూ ఉంది. జీఎస్టీ తెచ్చిన నాడే గత 8 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు, ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్, పేద ప్రజలను దోచుకోవడానికి తెచ్చినటువంటి విధానం అని చెప్పి, ఒకవేళ ఒకే పన్ను ఒకే దేశం అనే విధానం అయితే అందులో పెట్రోల్, డీజిల్తో సహా ఎల్పిజి అన్ని కూడా కలపమని అనేక సందర్భాల్లో దేశం మొత్తం మీద ముఖ్యమంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినప్పటికీ కలపనటువంటి విధానం, ఆఖరికి శవ పేటికల మీద కూడా జీఎస్టీ విధించి పిల్లలు తినేటువంటి చిన్న ఆహార ధాన్యాలు, పాలతో సహా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏ గాంధేయ పద్ధతిలో పోరాడినటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి మొట్టమొదటిసారి జీఎస్టీని విధించి, జీఎస్టీ అనేటువంటిది దేశ ప్రజలను దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఒక ఆయుధంగా వ్యవహారం చేసినారు. నేనే మాట అనడంలే, కార్లకు సంబంధించి 5 లక్షలు 3 లక్షలు తక్కువ అవుతుందని చెప్తా ఉన్నారు. అంటే ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం దాగి పీల్చుకొని ఒక్కొక్క కారుకు 5,000 లక్షల రూపాయలు, టీవీలకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా, మిగతా అనేక రకాల వస్తువులకు మీరు తగ్గించినటువంటి జీఎస్టీ వస్తువుల పేరు మీద దోపిడీ, పేద